బిగ్ బాస్ అయిపోయి 3 నెలలు అయిపోయింది. అయినా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మాట్లాడుకున్న ప్రతిసారి మన ఛానెల్‌లో చెప్తున్నాను. దయచేసి ఏ సీజన్‌లో లేనిది ఈ సీజన్‌లో విన్నర్‌కి, రన్నర్‌కి అంతగా ఫ్యాన్ బేస్ వచ్చేసింది. దయచేసి కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, ఒకళ్ళనొకరు దూషించుకోవద్దు, మరీ దిగజారిపోయి మాట్లాడుకోవద్దు అని చెప్తూనే ఉన్నాను. బట్ అయినా ఎవ్వరు వినట్లేదు. అండ్ దీనికి కళ్యాణ్ గారు గాని, తనూజ గారు గాని రెస్పాండ్ అవ్వాలని అనుకోవటం కూడా మన బుద్ధి తక్కువ, మన మూర్ఖత్వం. ఎందుకంటే ఆళ్ళు రెస్పాండ్ అయినా కానీ ఈ కింద స్థాయిలో వీళ్ళు ఆగుతారని చెప్పి నమ్మకం లేదు. చాలా చిల్లరగా తిట్టుకుంటున్నారు. చాలా చిల్లరగా బిహేవ్ చేస్తున్నారు. ఫోటో మార్ఫులు చేస్తున్నారు. సో, ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోస్ మాఫ్ చేస్తున్నారు. ఈ అబ్బాయిని గలీజ్‌గా మాట్లాడుతున్నారు. ఎంత దారుణంగా సిట్యుయేషన్‌లోకి ఎళ్ళిపోయారు అంటే తీసుకెళ్లారు. ఇన్‌ఫాక్ట్ తీసుకెళ్లారంటే కొంతమంది ఒక అబ్బాయి ఒక లైవ్‌లో చిన్న పిల్లోడు కళ్యాణి ఇష్టమొచ్చి తిడుతున్నాడు. తనుజ గారి లైవ్ అనుకుంటా అది. దానికి వాళ్ళ అమ్మగారు కూడా అక్కడున్నారు. అది షాక్ అయ్యాను నేను. చూసాను ఆ లైవ్ రికార్డింగ్ చూసాను నేను. గంటలు ఆ లైవ్ ఉంది. సో, ఆ లైవ్‌లో చూస్తే వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారనమాట. "అబ్బా! మా వాడి స్ట్రెస్ ఈరోజు రిలీఫ్ అయిందండి. సో, మా వాడికి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థాంక్స్ అండి" అంటున్నారు. ఆ స్టేజ్‌కెళ్ళిపోయారు. ఆ స్టేజ్‌కి ఇన్‌ఫాక్ట్ తీసుకెళ్లారు వీళ్ళందరూ కలిసి. సరే ఓకే. ఇదంతా మనకెందుకు ఎవరి గురించి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. సో, తిట్టుకుంటుంటారు. వీళ్ళ కర్మకి వదిలేద్దాము. మనం మంచి చెప్తున్నా గాని ఎవరు వినట్లేదు. సో, వినేవాళ్ళు వింటుంటారు. తనూజ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు. కొంతమంది హుందాగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఏమైనా అప్డేట్ వీడియోలు వస్తే రిలేటెడ్ స్టార్ మా పరివార్ అవార్డ్ సంథింగ్ అవి చూస్తున్నారు, వదిలేస్తున్నారు. సో, కొంతమంది కళ్యాణ్ అనే వ్యక్తి విన్నర్ అవ్వడం ఇష్టం లేదు. సో, అండ్ కొంతమందికి తనూజ గారు అనే వ్యక్తి అస్సలు రన్నర్ అవ్వడం గాని, లేకపోతే తనూజ గారు అనే పర్సన్ ఉండటమే ఇష్టం లేదు. సో, తిట్టుకుంటున్నారు. ఇయన్నీ కామన్ అనుకోవచ్చు. బట్ రీసెంట్‌గా తెలిసింది అండ్ పొద్దున్నుంచి జరుగుతున్న కాంట్రోవర్సీ ఏందనంటే, తనూజ గారు ఫ్యాన్ అంట సంథింగ్ ఎవరో ఒక పర్సన్ యూట్యూబ్‌లో గంటలు లైవ్‌లు పెడుతూ, సో, ఆ లైవ్‌ల్లోకి జనాల్ని తీసుకొస్తూ, మాట్లాడుతూ, ఆ మాట్లాడుతున్న మధ్యలో నేను ఒక రికార్డ్ కూడా చేశాను సంథింగ్ ఒక చోట. తనూజ గారిని కల్పిస్తానని, తనూజ గారి బర్త్‌డేకి గిఫ్ట్‌లు ఇవ్వాలని చెప్పి, లేదా తనూజ గారు బయటకొచ్చిన తర్వాత తనూజ గారికి మంచి అందరం కలిసి ఒక గిఫ్ట్ ఇద్దామని చెప్పి డబ్బులు తీసుకున్నాడంట. స్కానర్‌లో పెట్టి డబ్బులు తీసుకున్నాడంట అతను. నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ టైము ఏ యూట్యూబర్ అయినా 'మహీధర్' విషయంలో వేరే ఛానెల్‌లో యూట్యూబ్‌లో వీడియో చేసి మరీ చెప్పాను. ఇలా డబ్బులు అడగటము తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కానర్‌లు పెట్టి యూట్యూబ్‌లో డబ్బులు అడగడం అనేది చాలా బిగ్గెస్ట్ క్రైమ్ అలాగా. ఫండ్ రైజింగ్ చేయటం అనేది అన్నెసెసరీ థింగ్స్ కోసం చాలా తప్పు. నిజంగా తనూజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నేను వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకంటే ఎన్ఆర్ఐలు చాలామంది డబ్బులిచ్చారంట. బుర్రగట్ట పనిచేస్తుందా? ఎవరికో మీరు డబ్బులిచ్చేటిదేంది? మీరు నిజంగా తనూజ గారికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, ఏదైనా చెయ్యాలి అని అనుకున్నా కూడా, సో, మీరు ఏదైనా ఒక అనాథ శరణాలయానికి ఇంత విరాళం ఇచ్చి ఆ డీడీయో, ఆ చెక్కో తీసుకెళ్ళి తనూజ గారి పేరుతోటి ట్యాగ్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు పోస్ట్ చేసో, లేదా మీ ట్విట్టర్‌లో మీరు పోస్ట్ చేస్తే దాన్ని వాళ్ళు రీట్వీట్లు చేసుకుంటా ఉంటారు. అది మీరు తనూజ గారికి చేసిన మంచి పని అవ్వచ్చు. అది ఎవరికైనా తనూజ అవ్వచ్చు, కళ్యాణ్ అవ్వచ్చు తెలీదు. బట్ తనూజ గారి గురించి ఎక్కువ తెలుస్తుంది ఇక్కడ. తనూజ గారి ఫ్యాన్స్ గురించి. ఇదంతా తనూజ గారికి తెలిసి జరుగుతుందా అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు. ఆవిడకి తెలిసిందో జరుగుద్ది. ఆవిడకి తెలియకుండానే జరుగుద్ది. అన్నెసరీగా తనూజ గారిని కూడా ఇన్వాల్వ్ చేసి తనూజ గారిని కూడా ఇరికించాలని చూస్తుంటారు. లాస్ట్ టైము మొన్న తిరుపతి రీసెంట్‌గా తిరుమల ఇష్యూ. తనూజ గారికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. దువ్వాడ మాదిరి గారు కేక్ తీసుకొస్తే తనూజ గారిని కూడా ఇరికించాలని చెప్పి చాలామంది ట్రై చేశారు. అది అన్‌ఫార్చునేట్‌లీ అది జరగలేదు. సో, ఎందుకంటే అక్కడ తనూజ గారి తప్పు కూడా లేదు. ఇక్కడ కూడా తనూజ గారిది కూడా తప్పు లేదు. బట్ తనూజ గారు రెస్పాండ్ అవ్వాలి. సో, ఇలాగ ఎవరు నా పేరు మీద ఎవరు డబ్బులు అడిగినా కూడా మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు అని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇది వేరేలాగా వెళ్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఇతనైతే డబ్బులు తీసుకున్నాడంట. అది డబ్బులు తీసుకున్నారు ఏం చేశారంటే ఖర్చు పెట్టేసాము. తనూజ గారికి చీర గిఫ్ట్ ఇచ్చాము, కృష్ణుడి బొమ్మ గిఫ్ట్ ఇచ్చాము, బొకేలు గిఫ్ట్ ఇచ్చాము, అయన్నీ ఇచ్చామని చెప్తున్నారు. సో, అవన్నీ ఇచ్చారు అని ఎందుకు ఎక్కడ ఇంకేమేమి ఖర్చు పెట్టారు చెప్పండి అంటే, ఇతను ఎంత టాపిక్‌ని డైవర్ట్ చేస్తున్నారంటే, కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను తిడుతున్నారు, కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను నెగెటివ్ చేస్తున్నారు. దాంతో పాటు మీరు కూడా వచ్చి మళ్ళీ నన్ను నెగెటివ్ చేస్తారా, నన్ను తిడతారా అని చెప్పి దాన్ని మళ్ళీ కవర్ చేస్తున్నారు. నేనేమంటానంటే ఎయిదర్ తనూజ ఆర్ కళ్యాణ్ పక్కన పెడితే డబ్బులవి. డబ్బులు చిల్లపెంకులు కాదది. ఒక రూపాయి సంపాదించడం ఎంత కష్టమే. వాళ్ళు లైవ్‌లో వచ్చి 10,000 నేనిచ్చాను అంటున్నారు. అది నిజంగా ఇచ్చారా లేదా అనేది పక్కన పెట్టండి. అది క్రాస్ చెక్ చేసుకోవచ్చు తర్వాత. బట్ అలాగే ఎంతో కొంత ఎంతోమంది డబ్బులిచ్చుంటారు కదా! వాళ్ళు ఎంత డబ్బులిచ్చారు? ఏంటి? ఆ లైవ్‌లో చెప్పడానికి ఏంటి సంబంధం? పునర్విక అనే పాప కోసం ఒకతను 1,70,00,000 పైన డొనేషన్స్ తెచ్చాడు. అతను రూపాయి లెక్క చెప్పి వాళ్ళ పాప, వాళ్ళ నాన్న చేతికి అందించాడు అతను డబ్బులు. మరి ₹1,70,00,000 అందించాడు. వితౌట్ సింగిల్ రూపీ అతనేమి దొబ్బేయకుండా. మరి అలాంటిది ఎంతొచ్చుంటది మహా అంటే 1,00,000, 2,00,000 లేదా ఇంకా అంతకన్నా తక్కువ వేసుకో కాసేపు.
మరి లెక్క చెప్పడానికి ఏమి? ఎందుకు లెక్కలు చెప్పరు? దాని తర్వాత వేరే వాళ్ళు మధ్యలో ఇతనికి సపోర్ట్‌గా ఇంకొంతమంది వచ్చి మాట్లాడుతుంటారు. అతను అడగడంలో తప్పులేదు. కాదు ఆయన వేరేలాగా అడిగాడు. నాకు తెలుసు తనూజ గారి బర్త్‌డేకి వాళ్ళు అన్నదానం చేద్దాము ఎక్కడెక్కడో వేరే ప్లేసెస్‌లో అనుకున్నారంట. మరి ఎన్ని ప్లేసెస్‌లో చేశారు? ఏంటి అనేది ఎవ్వరికీ తెలీదు. ఇదే నేను చెప్తుంది కదా! చేశామని చెప్తారు. చెయ్యరు. ఇలాంటోళ్ళు చాలా మందున్నారు. నేను అదే అంటుంది. తనూజ గారికి చాలా అభిమానం ఎక్కువ పెరుగుంటది. ఎందుకంటే తను గెలవాల్సిన టైము గెలుసుద్ది. చాలా కష్టపడి ఆడిందని అనుకున్నారు చాలామంది. బట్ తను గెలవలేదు. సో, గెలవలేదు కాబట్టి ఆ అమ్మాయికి ఇంకా ఎక్కువగా కనెక్ట్ అయ్యుంటారు చాలామంది. సో, ఎవరైతే ఆ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యుంటారో ఆళ్ళ పేర్లు చెప్పుకొని ఈళ్ళు డబ్బులు దొబ్బేస్తున్నారు. బరాబర్ తనూజ గారు రెస్పాండ్ అవ్వాలి. తనూజ గారు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాలి. ఇలాంటి వాళ్ళకి నాకు సంబంధం లేదని. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి నాకు సంబంధం లేదని తనూజ గారు పెట్టకపోతే రేపు నిజంగా ఇదంతా తనూజ గారికి తెలిసి చేస్తున్నారని చెప్పి చాలామంది బయట మాట్లాడుతుంటారు. సో, అన్నిటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుంటే పొరపాటే మళ్ళీ. ఎందుకంటే తనూజ గారి ఫ్యాన్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు గదా! కొంతమంది అడక్కపోవచ్చు తనూజ గారి ఫ్యాన్సే. బట్ అదే లైవ్‌లో అడిగిన వాళ్ళు తనూజ గారి ఫ్యాన్స్. ఎందుకంటే ఆళ్ళు డబ్బులేశారు కాబట్టి. పోనీ వాళ్ళు తనూజ గారి ఫ్యాన్స్ కాదు అని కాసేపు అనుకున్నా గాని వాళ్ళు అలా లెక్క చెప్పమని చెప్పినప్పుడు ఈవెన్ దో కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి ఆ అబ్బాయి నెగెటివ్ చేయాలని అనుకున్నా కూడా ఆయన చెప్పాలి గదా! ఇదిగో ఇంత డబ్బులు తీసుకున్నాను, ఇంత చేశాను, ఇదిగో ఇది దిస్ అని చెప్పాలి గదా! ఏం చెప్పట్ల. ఎంత కాడికి టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు, ఎంత సేపటికి టాపిక్‌ని మార్చేస్తున్నాడు అతను. డబ్బుల గురించి చెప్పట్ల. ఎందుకంటే ఒక లేడీ చాలా మ్యూచువల్ ఫ్యాన్ అనుకుంటాను. లేకుంటే 'బిగ్ బాస్' ఆమె లవర్ అనుకుంటాను. ఆమె ఆ లైవ్‌లో జాయిన్ అయినప్పుడు ఆ హేట్రేట్ చూసి దాని తర్వాత అది కమర్షియల్‌గా వెళ్ళటం చూసి ఆవిడ తట్టుకోలేక ఆవిడ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మందికి పోస్ట్‌లు పెట్టింది. ఆ మెసేజ్‌లు కూడా పెట్టింది. ఆ మెసేజ్‌లు చూసినప్పుడు వీళ్ళు అడిగే విధానము, డబ్బులు ఎంతెంత మందో వచ్చి డబ్బులిస్తుంటారు. చిన్న పిల్లలు డబ్బులిస్తుంటారు. కాలేజీ పిల్లలు డబ్బులిస్తుంటారు. ఎన్ఆర్ఐలు వచ్చి డబ్బులిస్తుంటారు. పిచ్చోళ్ళ లెక్క. అమ్మాయి మీద అభిమానం తనూజ మీద. సరే మన పేరు చెప్పి ఆ అమ్మాయికి గిఫ్ట్ ఇస్తారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఓడిపోయింది అన్న బాధ వీళ్ళలో ఉంటది. సో, కాబట్టి తనూజ గారికి మనం ఏదైనా చెయ్యాలి స్పెషల్‌గా. విన్నర్ కంటే ఎక్కువ స్పెషల్‌గా మనం చెయ్యాలి అన్న థాట్‌లో వీళ్ళుంటారు. ఆ కసిలో ఉంటారు. ఆ కసిలో వాళ్ళున్నప్పుడు, ఆ థాట్‌లో వాళ్ళున్నప్పుడు దాన్ని ఈళ్ళు క్యాష్ చేసుకుంటా ఉంటారు. అడిగితే సమాధానం చెప్పరు. మనం నిజంగా మనకొక అకౌంటబిలిటీ ఉంది అన్నప్పుడు తనూజ గారి మీద మనకి అపారమైన నమ్మకం ఉంది అన్నప్పుడు, తనూజ గారంటే మనకి నిజమైన అభిమానం ఉంది అనుకున్నప్పుడు, ఇలాంటి పనులు చేయకూడదు గదా! పోనీ ఇలాంటివి చేసినప్పుడు లెక్క చెప్పాలి గదా! లెక్క చెప్పనప్పుడు తనూజ గారి ఫ్యాన్ అనే అంటారు తప్పితే, ఆ పిల్లోడి పేరు చెప్పి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఆ పిల్లోడి పేరు చెప్తే 100 మందికి కూడా తెలీదు. కనీసం 10 మందికి కూడా తెలీదు. బట్ తనూజ గారి ఫ్యాన్ అంటారు. తనూజ గారిని తీసుకొస్తారు. తనూజ గారి ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారు అనే ముందుకెళ్తుంది. పొద్దున్నుంచి చూస్తా ఉన్నా. అదేదో తనూజ గారి ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. తనూజ గారి దగ్గరుండి చేపిస్తున్నట్టు కూడా చెప్పేవాళ్ళు కూడా చాలా మందున్నారు. అవసరమైతే ఆమెకి ఈ రిమార్క్ గాని, ఈ బ్లాక్ మార్క్ గాని, ఇలాంటి ఒక బ్లేమ్ గాని సో, తనూజ గారికి అవసరం అంటారా? సో, నేనైతే తనూజ గారి ఫ్యాన్స్‌ని అడుగుతున్నా డైరెక్ట్‌గా. సో, దయచేసి ఇలాంటి డబ్బులు ఇచ్చుకునే కార్యక్రమాలు ఏమన్నా ఉంటే ఇప్పటికైనా దయచేసి ఆపేసుకోండి. ఎందుకు మీ డబ్బులు తగలబెట్టుకుంటారు? అయిపోయింది. తనూజ గారు మంచిగా ఉన్నారు. ప్రశాంతంగా తను మంచిగా షోరూమ్స్‌కెళ్తున్నారు, ఓపెనింగ్స్‌కెళ్తున్నారు. వాళ్ళ పని తనుజ గారు చాలా మంచిగా ఉన్నారు. ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు. ఇంకా మీరు ఇలాంటి వాళ్ళని నమ్మి మోసపోతే గొర్రెలనుకుంటారు మిమ్మల్ని లిటరల్లీ. ఆడు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే తిడుతున్నాడు పైగా. అంటే ఆడిని ఎవ్వరైనా ఆ డబ్బులు ఏం చేశావురా అని అడిగితే నువ్వు కళ్యాణ్ ఫ్యాన్ అంటాడు. అదేందది? తనుజ గారి ఫ్యాన్ అయితే డబ్బులేస్తే అడగకూడదా? అడిగే హక్కు తనుజ గారి ఫ్యాన్స్‌కి కనీసం లేదా? అని కనీసం ఆలోచించడు. పోనీ అడిగాడు గదా అని చెప్పి కోపంతో ఏమన్నా చూపిస్తాడంటే లెక్క చూపించడు. ఎమోషనల్‌గా మాట్లాడుతుంటాడు, బ్లాక్‌మెయిల్ చేస్తుంటాడు. నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అలా బ్లేమ్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను తిడుతున్నారు. ఇక్కడ తిడుతున్నారు. నేను ఒంటరి అయిపోతున్నాను. ఓరి నీ అమ్మ ఈ నంగనాచి నాటకాలు ఏందిరా బాబు! మ్యాటర్ గావాలి గదా! మ్యాటర్ చెప్పరు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇలా ఎవ్వరు పేరు చెప్పైనా గానీ వాళ్ళని కల్పిస్తాను, వీళ్ళని కల్పిస్తానని చెప్పి డబ్బులు అడిగి తీసుకుంటే మాత్రం మీరు గొర్రెలవ్వడం తప్పితే ఉపయోగం లేదు. అండ్ దాని తర్వాత అది వాళ్ళకి బ్లేమ్ అవ్వడం తప్పితే ఏమి లేదు. ఇచ్చే ముందు ఆలోచించుకోండి. ఎవరికి తోపులు కాదు. తనూజ గారి పీఆర్ టీమ్ ఎవరైతే ఉన్నారో ఆ పీఆర్ టీమ్‌లో ఉన్న వ్యక్తులే సైలెంట్‌గా ఉన్నారు కదా! కళ్యాణ్ పీఆర్ టీమ్‌లో ఉన్న వాళ్ళే సైలెంట్‌గా ఉన్నారు కదా! మరి వేరే ఎవడో మూడో వాడొచ్చి నేను కళ్యాణ్ కల్పిస్తాను, నేను తనుజ కల్పిస్తాను, నా అకౌంట్‌కి మీరు ఇంత డబ్బులు ట్రాన్స్‌ఫర్ కొట్టండి అంటే మీకు అర్థం కాదా? నేను గిఫ్ట్ తీసుకుంటాననో ఏందసలు? అర్థమవుతుందా మీకు? సో, ఎమోషనల్‌లో డబ్బులు ఇచ్చేయకండి. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఇలాగే రియాక్ట్ అవుతుంటారు. గంటలు లైవ్‌లు పెడుతున్నారు. చాలా దారుణంగా మాట్లాడుకుంటున్నారు. బుద్ధి, జ్ఞానం ఉండాల. మాట్లాడుకునే ఎవ్వరికైనా గానీ. అది ఎయిదర్ అటు సైడ్ అయినా గానీ, ఇటు సైడ్ అయినా గానీ. మార్ఫింగ్ ఫోటోలు చేస్తున్నారంట. కొంచెమైనా సిగ్గు, శరం ఉందా?
ఒక అమ్మాయి గురించి అలా చేస్తారా? బుద్ధుందా? విన్నర్‌గా గెలిచాడు ఆ అబ్బాయి. మీరు 10 మంది ఒప్పుకోకపోవచ్చు. కొన్ని లక్షల మంది ఓట్లు ఏసారు అతనికి. మరి వాళ్ళని ఏమంటారు? వాళ్ళని కూడా కించపరిచినట్టే కదా మీరు మాట్లాడేది. మీ ఎవరైతే అభిమానిస్తుంటారో వాళ్ళని తక్కువ చేస్తుంటారో, ఆపోజిట్ వాళ్ళని కించపరుస్తూ మాట్లాడుతుంటారు. మీరు ఇంకేం సాధిస్తున్నారు ఈ హేట్రేట్ వల్ల? ఈ డబ్బులు తీసుకోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఆ తిట్టుకుంటే తిట్టుకున్నారులే కాసేపు ఇంకా మారరు అనుకున్నా కూడా, సర్లే అది ఆ పర్టిక్యులర్ కంటెస్టెంట్‌కి మాత్రమే కన్ఫైన్ అయి ఉంటదని అనుకుంటే, బట్ డబ్బులు తీసుకోవడం అంటే చాలా మంది ఇన్వాల్వ్ అవుతుంటారు. ఎన్ని డబ్బులొచ్చాయి? ఎంతమంది చేశారు? ఎక్సెల్ షీట్ ఏమైనా మెయింటైన్ చేశారా? ఎక్కడ పేపర్‌లో రాసి పెట్టుకున్నారా? నేను మళ్ళీ అగైన్ కోట్ చేస్తున్నాను 'పునర్విక'. ఆ పాప కోసం వాళ్ళు పుస్తకం పెట్టుకొని, ఆ పుస్తకంలో లెక్కలు రాసుకున్నారు. అలాంటి లెక్కలేమన్నా మీరు రాసారా? పోనీ చెప్తారా ఎవరికైనా? పోనీ తనూజ గారి దగ్గరికెళ్ళి తనూజ గారి ముందే కూర్చొని అతను నాకు తనూజ గారు చాలా క్లోజు. నేను తనూజ గారు చాలా బాగా మంచిగా మాట్లాడతారు. అసలు తనూజ గారు ఏ షాప్స్‌కి ఓపెనింగ్‌కెళ్ళాలో నేనే చెప్తానన్న రేంజ్‌లో మాట్లాడుతున్నాడు గదా! ఆ పర్సన్ తనూజ గారి దగ్గరికెళ్ళి కూర్చొని, ఇదిగో తనూజ గారు మీకోసం నాకు ఇంత డబ్బులిచ్చారండి. సో, దీన్ని మీరు ఏం చేయమంటారు? ఇగో మీ పేరు మీద అనాథ శరణాలయానికి ఇస్తున్నాను. లేదా అన్నదానానికి ఇచ్చాను. ఇది ఇంకొంత మిగిలింది. దీన్ని ఏం చేద్దామని చెప్పి తనూజ గారి దగ్గర కూర్చొని ఒక మాట చెప్పించమని చెప్పండి. అంతుందా అసలు సీనుందా తనూజ గారిని కలిసేంత సీనుందా? కలిసి తనూజ గారితో మాటమని చెప్పండి. రేపొద్దున తనూజ గారు పొరపాటున స్టోరీ పెట్టి, ఇలాంటి డబ్బులకి నాకు సంబంధం లేదు. దయచేసి నా పేరు మీద ఎవరు డబ్బులు ఇవ్వద్దు అని పెడితే స్టోరీ ఏంటి పరిస్థితి? ఇతను అబద్ధాలు చెప్తున్నాడనే కదా! ఇదంతా మోసం అనే కదా! ఈడు ఫ్రాడ్ అనే కదా అర్థం. ఈయన్ని కొంతమంది మళ్ళీ బ్యాకప్ చేస్తుంటారు ఆ లైవ్‌లో. వచ్చేస్తున్నారు. అతను మాట్లాడుతుంటే వచ్చేస్తున్నారు వీళ్ళు అతని మీదకి. అసలు అతను క్వెషన్ అడిగింది జెన్యూనా? కాదా? అని పక్కన పెడితే అతను తనూజ గారి ఫ్యానా అని. బట్ వర్తీ క్వెషన్ అడిగాడు. దాన్ని సమాధానం చెప్పనీయకుండా నేను మాట్లాడుతున్నాను. ఇది, అది అక్కడిచ్చాం, ఇక్కడిచ్చాం. అక్కడ చేసాం, ఇక్కడ చేసాం. ఏం చేశారో లెక్క కావాలి. మనం క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నాం. క్రౌడ్‌ని డబ్బులు అడుగుతున్నాం. అలా అడిగినప్పుడు లెక్క చెప్పాలి. రూపాయి ఇచ్చినా గాని లెక్క అడిగే అర్హత వాళ్ళకుంటది. చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకుంటది. ఇది ఇలాగా చేసికుండా డబ్బులు దొబ్బేస్తా, ఎమోషన్స్‌ని వాడుకుంటా, తనూజ గారి ఫ్యాన్స్‌వి చిల్లర చేష్టలు చేస్తా, అగైన్ మళ్ళీ క్వెషన్ చేస్తే మళ్ళీ తిడతారు. తిట్టిస్తారు మనుషుల చేత. లేడీస్ ఆ లైవ్‌లోకి వచ్చి పాపం తనూజ గారి ఫ్యాన్స్ కొంతమంది బాధపడుతుంటారు. అగైన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరో కొంతమంది మార్ఫింగ్ వీడియోలు చేస్తున్నారు, తిడుతున్నారు, ఇంకా అలాగా అలా ఇలా చేస్తున్నారని చెప్పి అక్కడ బాధపడుతుంటారు వాళ్ళు. వాళ్ళ ఎమోషన్స్‌ని పట్టించుకోరు. మీరు అలా మీరు అది కాదండి, మీరు ఏం చేస్తారంటే, సరే అవన్నీ పక్కన పెట్టండి. మీరు ఏడవకండి. ఇవన్నీ కాదు. ఇప్పుడు మీ ఇక్కడ తనూజ గారికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలో మాట్లాడుకుంటున్నాం. దానికి సంబంధించిన డబ్బులు కావాలి నాకు. ఆ డబ్బులు మీరు పంపించండి అంట. ఆవిడ ఏం మాట్లాడుతుంది? ఈడేం మాట్లాడుతున్నాడు? ఆ గంటలు ఆ లైవ్‌లు చూస్తే 2, 3 లైవ్‌లు చూస్తే చిరాకేసింది నాకు. డబ్బుల గురించి. హేట్రేట్ స్పీచెస్ అంటే అలా చెప్తున్నాను గదా! అది ఉండేదే ఉంటది. దాన్ని ఎవరు మార్చలేరు. బట్ డబ్బులు ఖచ్చితంగా మారాలా, ఆగాల గూడా ఇలాగా. ఇలాంటి ఫ్రాడ్ గాళ్ళందరూ ఉంటారు చాలామంది. ఫ్రాడ్. సో, దయచేసి ఎవరు డబ్బులివ్వద్దు. నేను మళ్ళీ అగైన్ ఐ యామ్ రిక్వెస్టింగ్ టు తనూజ గారు. ఒకవేళ ఈ వీడియో చూసినా, చూడకపోయినా సో, మిమ్మల్ని ట్యాగ్ చేస్తాను ఇన్‌స్టాగ్రామ్‌లో. దయచేసి మీరు రెస్పాండ్ అవ్వాలి మేడం. ఎందుకంటే ఇలాగా మీకు చెడ్డ పేరొస్తది అనవసరంగా. మొన్న లడ్డు విషయంలో తిరుమల ఏదైతే కేక్ కటింగ్ విషయంలో మీకు సంబంధం లేకపోయినా గానీ మిమ్మల్ని నెగెటివ్ చేశారు చాలామంది. సో, అలాంటి వాళ్ళు ఇంకా చాలామందున్నారు. ఇప్పుడు ఇది పెట్టుకొని మిమ్మల్ని ఇంకా నెగెటివ్ చేస్తారు. సో, నేను ఆడు చేసిన పని ఏదైతే ఉందో అది చాలా లుచ్చా పని. సో, దాన్ని మీరు దయచేసి సమర్థించకండి. దయచేసి మీ ఫ్యాన్స్‌కి చెప్పండి. అపీల్ చేయండి. అలాగే ఎవరు అడిగినా గానీ డబ్బులివ్వద్దు. నా పేరు మీద మీరెక్కడ ఎవ్వరికి వేరే వాళ్ళకి థర్డ్ పర్సన్‌కి డబ్బులివ్వద్దు. మీరేదైనా చెయ్యాలి అనుకుంటే అనాథాశ్రయాలకి లేకుంటే అన్నదానాలకి లేతే దేవుళ్ళకి గుళ్ళో గాని ఎక్కడైనా ఇవ్వాలనుకున్నా లేదా వేరే వాళ్ళకి ఏదైనా పంచాలనుకున్నా మీ దగ్గర ఒక రూ. 10 ఉంటే ఆ రూ. 10తో మీరేం చేయాలో చేసుకోండి తప్పితే ఆ రూ. 10 తీసుకెళ్ళి వేరే వాడికిస్తే దానికి రూ. 100 చేసి ఏదో చేస్తానంటే అలాంటివి మాత్రం మీరు ఎంకరేజ్ చెయ్యొద్దు అని మీరు చాలా స్ట్రిక్ట్‌గా చెప్పండి మేడం. ఎందుకంటే మీ మీద ఒక ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యున్నారు ఇప్పుడు ఆడియన్స్. మీరు ఓడిపోయారన్న బాధలో చాలామంది ఉంది. సో, వాళ్ళు అలాంటి వాళ్ళని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అది కేవలం మీ మీద అభిమానంతోనే ఇస్తున్నారు తప్పితే వాళ్ళ మీద నమ్మకంతో గానీ, లేకుంటే వాళ్ళ మీద ఏదో ప్రేమతో గానీ ఇవ్వట్లేదు. సో, దాన్ని మీరు కొంచెం అర్థం చేసుకొని ప్లీజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ మీరు కొంచెం రెస్పాండ్ అవ్వండి తనుజ గారు. అండ్ తనుజ గారి ఫ్యాన్స్‌కు దయచేసి చెప్తున్నాను ఇలాంటి డబ్బులు ఇవ్వకండి అబ్బా! డబ్బులబ్బా! అర్థం చేసుకోండి. నా మాట ఇనండి. డబ్బులివ్వద్దు. ఆడు మోసం చేస్తాడు బరాబర్. ఎందుకంటే అతను మాట మీద నిలబడట్లేదు. లైవ్‌లు చూశాను నేను.
తిట్టు దగ్గర పక్కన పెట్టి అగైన్ మళ్ళీ డబ్బుల గురించి మాట్లాడుతున్నాను. ఎక్కడ ఎప్పుడు కూడా ఆడు ఆ డబ్బుల గురించి మాట్లాడినప్పుడు తప్పించుకుంటూనే ఉన్నాడు కానీ ఒక్కసారి కూడా లెక్క చెప్పట్లేదు. ఇంకొకటి ఏందంటే హైలైట్‌గా ఆ తనూజ గారిని ఇట్లా డబ్బులు అడిగిన తర్వాత తన అకౌంట్ బ్లాక్ అయిపోయిందంట. బ్యాంక్ అకౌంట్ ఎవరిది బ్లాక్ చేస్తారు? ఎవరు బ్లాక్ చేస్తారు బ్యాంక్ అకౌంట్? ఎక్కడ బ్లాక్ అయితది? పోనీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అంటే లైక్ కొన్ని వందల వేల ట్రాన్సాక్షన్లు జరిగితే మేబీ కొన్ని గంటల సేపు ఫ్రీజ్ అయిద్దేమో కానీ బ్లాక్ అవ్వదు. అంటే అన్ని వందల ట్రాన్సాక్షన్లు అకౌంట్‌లో పడ్డాయా? పడితే ఎంత డబ్బులు వచ్చుంటాయి చెప్పండి? రిపోర్ట్‌లు కొడితే అకౌంట్ బ్లాక్ అవ్వడం ఏందండి బ్యాంక్ అకౌంట్? బుర్ర గట్ట పనిచేస్తుంది ఎవరికైనా. వాడికి అసలు పనిచేయదు. బ్యాంక్ అకౌంట్ ఎవడండి బ్లాక్ చేసేది? రిపోర్ట్‌లు కొడితే ఛానెల్ బ్లాక్ అయితది. లేదా యాడ్సెన్స్ బ్లాక్ అయితది. లేదంటే ఆ అకౌంట్ కాపీరైట్ స్ట్రైక్ పడి అకౌంట్ లేచిపోద్ది. ఏది యూట్యూబ్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్‌కి ఏమైతది? పోనీ వందల వేల ట్రాన్సాక్షన్లు పడుతూ ఉంటే కొంచెం సేపు ఫ్రీజ్ అయితది. అతనికి కాల్ ఎళ్ళుద్ది. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఎంక్వైరీ జరిగిద్ది. అలాంటి కాల్స్ ఏమైనా వచ్చాయా? పోనీ అన్ని వందల ట్రాన్సాక్షన్లు పడ్డాయా? పడితే దాని డబ్బులన్నీ ఏం చేశాడు? ఇవి మీరు అడగాల్సిన క్వెషన్స్ అతన్ని. ఆన్ బిహాఫ్ ఆఫ్ తనూజ గారు మీరు అడగాల్సింది ఇవన్నీ అతన్ని. ఎందుకంటే మీరు యాజ్ ఎ తనూజ గారి ఫ్యాన్‌గా ఇలాంటోళ్ళు చిల్లరగాళ్ళందరూ వచ్చారనుకోండి, ఇలాంటి వాళ్ళందరూ రేపు ఎక్కువైపోతారు. ఎక్కువైపోయినప్పుడు ఎవరికి చెడ్డ పేరు వస్తది? తనూజ గారికి. మీరు ఈడికి ఫ్యానా? తనూజ గారికి ఫ్యానా? తనూజ గారికి ఫ్యాన్. ఈడికి కాదు కదా! సో మరి ఈడు కళ్యాణ్‌ని తిడితే మాత్రం ఈడు తోపైపోతాడా? తనూజ గారి కంటే వీడు ఎక్కువైపోతారా మీకు? కాదు కదా! సో ఇలాంటోన్ని ఇక్కడే కట్ చేయండి. డబ్బులు ఇవ్వద్దు. ఎవరైనా ఆ లైవ్‌లోకి ఇంకా ఎళ్తుంటే లెక్క అడగండి రోజు. ఇప్పుడు అడగండి ఈరోజు నైట్ లైవ్‌కెళ్ళి లెక్క అడగండి. అది నేను చెప్పాలనుకుంటుంది. దయచేసి ఇలాంటి ఫ్రాడ్ గాళ్ళని మాత్రం నమ్మొద్దు. నమ్మి మోసపోవద్దు. ఓకేనా? మోసపోయి మళ్ళీ బాధపడొద్దు. అండ్ ఫైనల్‌గా చెప్పేది మీ వల్ల ఇలాంటి వెధవల వల్ల కంటెస్టెంట్స్‌కి చెడ్డ పేరు రాకూడదు. నేను లాస్ట్ టైం కూడా అదే చెప్తాను. నెగెటివ్ కామెంట్ పెట్టేవాళ్ళు కూడా అప్పుడు కూడా చెప్తాను. మీ వల్ల మీ కంటెస్టెంట్‌కి నెగెటివ్ రాకూడదు అని. సో ఇప్పుడు కూడా ఇతని వల్ల తనుజ గారికి నెగటివిటీ వస్తుంది. అనవసరంగా బ్లేమ్ అవుతుంది. ఇది పెద్దగా ఇష్యూ అవుతుంది. సో కాబట్టి మీరెవరు ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు. నేను అందరికి చెప్తున్నాను. అందరి ఫ్యాన్స్‌కి చెప్తున్నాను. బట్ ఇది తనూజ గారిది ఎక్స్‌క్లూజివ్‌గా బయటకి తెలుస్తుంది కాబట్టి వీడు నంగనాటకాలు ఏస్తున్నాడు కాబట్టి సో అందుకని మాట్లాడుతున్నా ఇదంతా నేను. ఓకేనా? జై హింద్.